ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉత్తరప్రదేశ్ మధుర ఫ్లోగా ఆశ్రమంలో బ్రాండ్ అంబాసిడర్ మీటింగ్ 6. రంగారెడ్డి జిల్లా వరల్డ్ స్పిరిచువల్ హెడ్ క్వార్టర్ మహేశ్వర మహాపిరమిడ్ మహాశక్తి క్షేత్రంలో అఖండ ధ్యాన కార్యక్రమం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కమ్యూనిటీ వెల్ఫేర్ సెంటర్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు. తిరుపతి జిల్లా సుభాష్ పత్రిజీ ధ్యానాశ్రమంలో పిరమిడ్ ప్రారంభోత్సవ వేడుకలు. ఇక వివరాల్లోకి వెళితే ఉత్తరప్రదేశ్ మధుర బృందావనంలో ఫోగ్లా ఆశ్రమంలో బ్రాండ్ అంబాసిడర్ మీటింగ్ 6 ది పిఎంసి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిఎంసి ట్రస్ట్ బోర్డు చైర్మన్ మరియు ఛానల్ గౌరవ సలహాదారు దాట్ల హనుమంతరాజు, పిఎంసి ట్రస్ట్ ప్రెసిడెంట్ మాధవి, సెక్రటరీ వాణి, ట్రెజరర్ శేషారత్నం, పిఎంసి డైరెక్టర్స్ మరియు బ్రాండ్ అంబాసిడర్స్ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో హనుమంతరాజు ప్రతి ఒక్కరిని పరిచయం చేస్తూ పత్రిజీ త్యాగాన్ని, సంకల్పాన్ని తెలియజేస్తూ అందరిలో ఉత్సాహాన్ని నింపారు. అనంతరం ప్రముఖులు వారి సందేశాలను అందించారు. సత్యమేవ జయతే అంటాం. అంటే సత్యం ఎక్కడ ఉంటుందో జయం అక్కడ ఉంటుంది. సత్య మార్గంలో వెళ్ళినప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి, కానీ చిట్ట చివరిగా వాళ్ళు ఆ జయం అనేది వాళ్ళని వరిస్తుంది. ఎందుకంటే సత్యానికి ఉన్న పవర్ అలాంటిది. మరి నిరంతరం సత్యాన్ని విశ్వవ్యాప్తం చేస్తున్న పిరమిడ్ మెడిటేషన్ ఛానల్, మరి అంటే అది రన్నింగ్లో కొన్ని ఇబ్బందులు ఉన్నా కూడా అంతిమంగా ఆ విజయం అనేది ఆ ఛానల్కి ఎప్పుడూ ఉంటుంది. పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ సార్ అలా ఒప్పుకున్నారు సార్. పి అంటే ఏంటి, ఎస్ అంటే ఏంటి, ఎస్ అంటే ఏంటి, ఎం అంటే ఏంటి అని అడుగుతారు. అంటే ఇక్కడ గురుగారు అయ్యా బాబు మీకు తెలియదు, మీకు అప్లై చేయండి. 17 డిసెంబరు మధ్యాహ్నం ఎప్పుడు అప్లై చేశాం. ఎన్ని రోజులు పడుతుంది నేమ్ రావాలంటే? ముందు నేమ్ రావాలి కదా, తర్వాత కంపెనీ రిజిస్ట్రేషన్ అవ్వాలంటే ఎన్ని రోజులు పడుతుంది? ఒక 1 వీక్ పడుతుంది సార్. రోజు 18వ తారీఖు, 17వ తారీఖు అయితే 18వ తారీఖు మార్నింగ్ 11 o'clockకి పేరు ఏమీ అబ్జెక్షన్ పెట్టకుండా రైజ్ ఇచ్చేశారు. రంగారెడ్డి జిల్లా కైలాసపురి వరల్డ్ స్పిరిచువల్ హెడ్ క్వార్టర్ మహేశ్వర మహాపిరమిడ్ మహాశక్తి క్షేత్రంలో మహాశివరాత్రి ధ్యాన మహోత్సవాలను ద పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హంపి శంకరాచార్య పరంపర మరియు జగదాంబ త్రిశక్తి పీఠాధిపతులు బెనారస్ బాబు అద్భుతమైన సందేశంను అందించారు. అనంతరం మాస్టర్ జయప్రద రామ్మూర్తి వేణు సంగీతనాదంతో 3 గంటల పాటు అఖండ ధ్యానం నిర్వహించారు. చిన్నారులు శివతాండవం వంటి పలు సాంస్కృతిక కార్యక్రమాలతో ధ్యానులను అలరించారు. భగవంతుడు లిఖించాడు ఈ రోజు నాకు. అదే కైలాసపురి యొక్క మహిమ. ఆ కైలాసనాథుడైనటువంటి పరమేశ్వరుడి యొక్క సన్నిధానమైనటువంటి కాశీ నేను ప్రతి సంవత్సరం 3 సార్లు వెడుతూ ఉంటాను. నా గురించి అని కాకుండా ఈ విశ్వం బాగుండాలని వెడుతూ ఉంటాను. అలాంటి ప్రయాణంలో ఆ విశ్వనాథుడి యొక్క అనుగ్రహం వలన ఇక్కడ ఉండేటువంటి మీ అందరి మధ్య ఆ విశ్వనాథుడికి సంబంధించినటువంటి ధ్యానం కానివ్వండి, యోగం కానివ్వండి, ఒక భక్తి కానివ్వండి, ఒక ప్రాణాయామం కానివ్వండి, ఒక సమాధి స్థితి కానివ్వండి, ఏ విషయమైనా సత్కాలక్షేపము. మహాశివరాత్రి రోజున ఎవరైతే సజ్జన సాంగత్యంలో గడుపుతారో, సత్కాలక్షేపాన్ని చేస్తారో వారికి పరమశివుడి యొక్క అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. విశాఖపట్నం పెదగంట్యాడ స్టీల్ ప్లాంట్ కమ్యూనిటీ వెల్ఫేర్ సెంటర్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలను పెదగంట్యాడ పిఎస్ఎస్ఎం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం మాస్టర్ శివగణేశ్వరరావు అధ్యక్షతన ముఖ్య అతిథులుగా మాస్టర్స్ రమణమ్మ, శారదానంద, ప్రసాదరావు, వనిత, పద్మావతి, బ్రహ్మకుమారి సంస్థ సభ్యులు మమత, శాంతి తదితరులు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో వక్తల సందేశం అనంతరం 30 మంది మహిళలకు మహిళా దినోత్సవ పురస్కారాలు అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సభ్యులు దేవిక, వాణి, అప్పల్రాజు, గణేష్ ఇంకా అనేక మంది ధ్యానులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. పూజిత
నిర్మల్ జిల్లా డౌ ఐపీఓపీ వృద్ధాశ్రమంలో సజ్జన సాంగత్య కార్యక్రమాన్ని నిర్మల్ జిల్లా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం రాజ్యాంగ పరిరక్షణ సమితి కన్వీనర్ విశ్వకర్మ ఆణిముత్యం డాక్టర్ శ్రీనివాసాచారి జన్మదిన వేడుకలను నిడారంబరంగా పెద్దలతో జరుపుకున్నారు. ఈ నేపథ్యంలో మాస్టర్ రాజేశ్వర్ వారితో సత్సంగం మరియు సామూహికంగా ధ్యానం నిర్వహించారు. మన శ్వాసను పట్టుకున్నట్లయితే మన శ్వాస ద్వారా మన లోపల ఉన్న మన అంతరం లోపల ఉన్న ఆ భగవంతుణ్ణి దర్శించగలుగుతాం. బాహ్యంలో కనిపించే ఈ కళ్ళతో కాకుండా అంతరచక్షువులు అంటే మనోదృష్టితో చూసినప్పుడు మాత్రం మనలో ఉన్న భగవంతుణ్ణి కలుస్తాం. శ్వాసనే గమనించుదాం. తిరుపతి జిల్లా వడమటపేట మండలం తిరుమాండ్యంలోని సుభాష్ పత్రిజీ ధ్యానాశ్రమంలో సిద్ధార్థ, యశోధర, రాహుల్ పిరమిడ్స్ ప్రారంభోత్సవ కార్యక్రమం మాస్టర్స్ నటరాజ్, రేవతి దంపతుల ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. చిత్తూరు జిల్లా కలెక్టర్ మరియు డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేటర్ డాక్టర్ లక్ష్మైసా, డిప్యూటీ కలెక్టర్ భాస్కర్ నాయుడు, డీఎస్పీ బాలరెడ్డి దంపతులు మరియు మాస్టర్ రేవతి మరియు బ్రహ్మర్షి కంచి రఘురాం చేతుల మీదుగా 3 నూతన పిరమిడ్స్ ప్రారంభోత్సవ వేడుక కార్యక్రమం జరిగింది. ఈ నేపథ్యంలో పలువురికి మెమెంటీస్ బహకరించి సత్కరించారు. అనంతరం పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్స్ శివప్రసాద్, రవిరాజు, నాగయ్య, మల్లీశ్వరి మరియు 500 మందికి పైగా వివిధ ప్రాంతాల నుండి మాస్టర్స్ హాజరయ్యారు. మెడిటేషన్ చేసుకోవడంతో స్ట్రెస్ తగ్గుతుంది, ఆరోగ్యం. ఈ మధ్య చూసుకుంటే మనం లైఫ్ స్టైల్ డిసీజెస్ లో ముఖ్యంగా బీపీ అంట, ఆ షుగర్ అంట, ఇవే మరి అందరికీ వచ్చేస్తున్నాయి. చిన్నపిల్లలు కూడా వచ్చేస్తూ ఉన్నాయి. ఇంతకు ముందు వచ్చేవి కాదు. మా అవ్వ, మా తాత వాళ్ళు చెప్పేవాళ్ళు ఏం ఉండేది కాదు. సో గట్టిగా 70-80 సంవత్సరాలు ఒక రాగి ముద్ద తినేవాళ్ళు, హ్యాపీగా తిరిగి వాళ్ళు పని చేసేవాళ్ళు. ఇప్పుడు చూసుకుంటే 30 సంవత్సరాలు ఆ వాళ్ళు నొప్పి, కాళ్ళ నొప్పి అంటుంటారు. ఎందుకంటే మన తినే ఆహారం కలుషితం అయిపోయింది, ఆర్గానిక్ ఫుడ్ లేదు. అలాగే ఆలోచన కూడా స్పీడ్ అయ్యింది కానీ దాంట్లో పవిత్రత తగ్గింది. ఓకే, అందుకే ఆ ఒక పవిత్రతని మెయింటైన్ చేయడానికి స్పీడ్ ఉన్నప్పటికీ పవిత్రతతో మనము శ్రద్ధతో చేస్తే మనం ఆరోగ్యం బాగుంటుంది, మన పరిసరం బాగుంటుంది, మన చుట్టుపక్కల అందరూ బాగుంటే మేము బాగుంటాం అనేది ఆలోచన. సో అందుకే ప్రకృతి బాగుంటే మేము బాగుంటాము. తూర్పుగోదావరి జిల్లా పేరవరం వశిష్ఠ గౌతమి మహాపిరమిడ్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలను మాస్టర్స్ కృష్ణవేణి, అనిత, కల్పనామూర్తి ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా శ్యామలాదేవి విచ్చేసి ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో మహిళలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎప్పుడో చెప్పెను వేమనగారు, అప్పుడే చెప్పెను బ్రహ్మంగారు, ఇప్పుడే చెప్పుతా వినుకోబుల్లమ్మా, ఇప్పుడే చెప్పుతా వినుకోబుల్లమ్మా. పల్లెటూళ్ళలో పంచాయతీలు, పట్టణాలలో ఉద్యోగాలు, అది ఇది ఏమని మగధీరులనే ఎదిరించారు. విజయవాడ కృష్ణలంక రాణిగారి తోట కృష్ణారెడ్డి కమ్యూనిటీ హాల్లో ధ్యాన సప్తాహ కార్యక్రమాన్ని విజయవాడ పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం 2వ రోజులో భాగంగా మాస్టర్ శ్యామలారావు చక్కటి ఆత్మజ్ఞానాన్ని అద్భుతంగా వివరించారు. ఈ కార్యక్రమంలో 100 మందికి పైగా ధ్యాన మిత్రులు పాల్గొన్నారు. చెడ్డ కర్మల్ని ఎట్లా జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని కృష్ణ భగవాన్ చెప్పాడు. మీకు అర్థమైంది కదా? జ్ఞానాగ్ని. జ్ఞానం ఎట్లా వస్తుంది మరి అంటే పత్రిజీ గారు చెప్పారు, ధ్యానం వలన జ్ఞానం అన్నాం. ధ్యానం చేసిన అంటే తెలియదు. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం కొత్తపేట పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ మరియు ఆత్మజ్ఞాన సందేశం కార్యక్రమాలను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా మాస్టర్ భాస్కర్ రాజు ఇచ్చేసి ఆధ్యాత్మిక జ్ఞానబోధ చేశారు. అనంతరం మాస్టర్స్ అందరితో సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమానికి 150 మందికి పైగా ధ్యానులు హాజరయ్యారు. కనిపించేటువంటి లక్షణాలు ఏ విధంగా నిర్ణయిస్తాం, అది ఎవరికి సంబంధించినటువంటిది? శరీరము నువ్వు లేకపోతే శరీరం జడమే కదా. మరి నువ్వు అనేటువంటి ఆలోచన శరీరంలో ఉంటేనే నువ్వు మాట్లాడగలుగుతున్నావు, చూడగలుగుతున్నావు, ఆలోచించగలుగుతున్నావు. అది ఆ గాఢ నిద్రలో నువ్వు ఆలోచిస్తున్నావా?
మరి గాఢ నిద్రలో ఆలోచించలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు అది ఇప్పుడు ఏమైంది? శవమైంది కదా, అది మూర్ఛ వచ్చి పడిపోయింది, దానికి సంబంధం లేదు. మరి అప్పుడు ఏమైంది? ఇవన్నీ సృష్టి ధర్మాలు. వనపర్తి పట్టణం వర్తక సంఘం అసోసియేషన్ బిల్డింగ్ లో ఒకరోజు మౌన ధ్యాన కార్యక్రమాన్ని మాస్టర్ మహేశ్వరి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రామకృష్ణ ఆత్మజ్ఞానాన్ని బోధించారు. మౌనం ద్వారా సంకల్ప శక్తి పెరిగి వాక్శుద్ధి జరుగుతుందని వివరించారు. చైతన్యాన్ని సులభంగా చేరుకునే అత్యంత సులువైన మార్గం మౌన ధ్యానమని తెలియజేసి అందరితో ధ్యాన సాధన చేయించారు. ఒంగోలు అమలాపురం శ్రీ సదారామనామ క్షేత్రంలో గీతా ధ్యాన మహాయజ్ఞం కార్యక్రమాన్ని ఒంగోలు పిరమిడ్ మాస్టర్ల ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. 10వ రోజులో భాగంగా మాస్టర్ శైలజ అద్భుతమైన పత్రిజీ ప్రబోధాలను వివరించారు. అనంతరం చక్కటి పద్యాలతో హాజరైన వారందరిచే సామూహిక ధ్యానం చేయించారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి వైశ్య భవన్ పరమేశ్వర పిరమిడ్ ధ్యాన కేంద్రం మరియు లక్ష్మీ పిరమిడ్ ధ్యాన కేంద్రాల ప్రథమ వార్షికోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం మార్చి 10వ తేదీ ఆదివారం నాడు జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి మరియు జ్ఞానదాతగా NLP ట్రైనర్ రాము హాజరు కానున్నారు. గుంటూరు సీతారామనగర్ శ్రీ ఆనంద సాయి మెర్కబా పిరమిడ్ ధ్యాన మందిరంలో అఖండ ధ్యానం మరియు సజ్జన సాంగత్య కార్యక్రమాలు గుంటూరు పిరమిడ్ మాస్టర్స్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం మార్చి 10వ తేదీ శుక్రవారం నాడు జరగనుంది. ఈ కార్యక్రమానికి మాస్టర్ కేవీ రావు విచ్చేయనున్నారు. హైదరాబాద్ హయత్ నగర్ లో విశ్వశక్తి ధ్యాన మందిరం ప్రారంభోత్సవం మరియు మహాకరుణ శాకాహార ర్యాలీ కార్యక్రమాలను PSSM ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించనున్నారు. ఇక ఈ కార్యక్రమం మార్చి 10వ తేదీ ఆదివారం నాడు జరగనుంది. ఈ ర్యాలీ కార్యక్రమాన్ని హయత్ నగర్ బస్టాండ్ నుండి ప్రారంభించనున్నారు. SPSR నెల్లూరు జిల్లా వింజమూరు పిరమిడ్ నగర్ శ్రీ వేదవ్యాస వశిష్ఠ పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో ఆత్మజ్ఞాన తరగతుల కార్యక్రమాన్ని బొద్దులూరు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం మార్చి 10వ తేదీ ఆదివారం నాడు జరగనుంది. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా ఎంజల్ మాస్టర్ అరుణ హాజరు కానున్నారు. PMCని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి PSSM సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన PMC. ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.